హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు, ఒక పల్లెటూరు కోడలు. ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మీ పిల్లలు కూడా ఇంట్లో అల్లరల్లరి చేయాలి, గోల చేయాలి. మా పిల్లలు అయితే ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేసినారు. సో మా పిల్లగాడు ఏమేం చేస్తున్నాడో చూడండి. బిస్కెట్స్ అయితే కొనిచ్చాను అనమాట, సాల్ట్ బిస్కెట్స్. అవి హాట్ షేప్లో ఉన్నాయి, కొన్ని జీడిపప్పు షేప్లో ఉన్నాయి, కొన్ని చిన్న బాక్స్ షేప్లో ఉన్నాయి అన్నమాట. దాంట్లతో వీళ్ళు ఏమేమి సాహసాలు చేస్తున్నారో మీరే చూడండి. మా ఓడు బిస్కెట్స్ అన్ని నాశనం చేసేసాడు. కొన్ని బిస్కెట్లు ఈడైతే ఇది బాత్రూమ్, ఇది ఇట కూర్చోడానికి, ఇది ఇల్లి, అది ఇల్లి. ఇది ఇట బయటకు వచ్చి కొంచెం ఆడుకోవచ్చు గ్రౌండ్. చూసారు కదా మా ఓడ్ టాలెంట్ ఇదనమాట. నేనైతే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఈరోజు అయితే చపాతి, అందులోకి ఎగ్ మీల్ మేకర్ కాంబినేషన్లో గోంగూర పెట్టి వేసినానబ్బా కర్రీ అయితే. ఒకసారి సైలెంట్గా ఉండరా, చేపిస్తున్నా. ఆగు కొంతసేపు ఆడు. నేను లేచే లోపల వీళ్ళందరూ బట్టలు కొనుక్కుంటున్నారు, నాకు లేకుండా. నేను కూడా వేసిన, అందుకే ఇక్కడ వచ్చింది. సో మార్నింగ్ అయితే బట్టల్లో వచ్చారనేసి పాపకి షార్ట్స్ అండ్ బాబుకి వచ్చేసి టీ షర్ట్స్ అండ్ షార్ట్లు కూడా కొన్నాను. పిల్లలకైతే నేను అస్సలు తక్కువ చేయదలుచుకోలేదు, అందుకే మా ఆయన కూడా తెలియకుండా కొనేసాను, తిడతారేమో. సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడైతే ఇలా చేశాడు. మరి మా అమ్మగారు ఏం చేశారంటే అదే బిస్కెట్స్నే జరని బబ్లీ గారు ఇందులో నీళ్ళు పోసి మొత్తం తడిపేసింది, ముద్ద చేసింది, మెత్తగా అయిపోయినాయి. చూడండి ఎందుకు పనికి రాకుండా చేసేసారు మా పిల్లలు. ఎలాగా బతికి పట్టగలుగుతారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. కొన్ని ఉన్నాయి మెత్తగా, కొన్ని గట్టిగా ఉన్నాయి. ఇవ్వండి మొత్తం పిండి చేస్తాడు మా బబ్లీ. ఇవ్వండి ఎలాగా ఇట్లా చేసిన ఇట్లనే చేసేసేది మా పిల్లలు. బయట ఏవి ఉంచను, మ్యాక్సిమం డబ్బాలో పోసినవి కూడా తీసేసి అలా చేసేసారు. ఇంకేం చేయాలి, వీళ్ళ పోరు తట్టుకోలేకపోతున్నాను. ఇదిగోండి ఎగ్ అండ్ సోయా సాస్, ఇది చిచి సోయా సాస్ అంటున్నా. ఎగ్ అండ్ మీల్ మేకర్ కాంబినేషన్లో గోంగూర పెట్టి చేశాను అనమాట ఈరోజు మార్నింగ్. ఇది చపాతీ లెక్క అయితే అదిరిపోతుంది. అండ్ గోంగూర, ఇదేమో రైస్. నాకు ఏదైనా కర్రీస్లో గోంగూర యాడ్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట. ఇది మీల్ మేకర్ అంటారు, అర్థమైందా? మీల్ మేకర్ తినొచ్చు, తిని చూడోసారి. చూసారు కదా, ఇది మా పిల్లల సంగతి. మా పిల్లలు పుణ్యమా అంటే నేను ఏం వండుకోలేకపోతున్నాను, అస్సలు విసుగు వస్తుందండి. చూడండి నిన్నైతే మా మామగారు వచ్చారు పెన్షన్కి వచ్చి రాఖీ కూడా కట్టారు. మీకైతే వీడియో పోస్ట్ చేశాను కదా. సో మొక్కజొన్న పొత్తులు తెచ్చారు పిల్లల కోసం అనేసి. ఎక్కడ హైదరాబాద్ నుంచి మా వారు పంపించారనమాట. పాపకు కొత్త చెప్పులు, ఈ మొక్కజొన్న పొత్తులు, ఇంకా ఏమేమి పంపించారంటే బిస్కెట్స్, ఫ్యామిలీ బిస్కెట్స్ అనమాట. గుడ్ డే. ఇదే అనమాట, తాగడానికి నీళ్ళు అయితే ఎత్తుకురావాలి కన్ఫామ్గా. ఇప్పుడు మెత్తగా చేసేస్తున్నారు గాడిదనైనా, అన్ని నాశనం చేసే పనులే తప్ప. ఇంకా చాలా టాబ్లెట్లు వేసుకుందిరా మొన్నటి నుంచి అండి, ఫుల్ ఇంకా దగ్గు అండ్ జలుబు మా స్మైల్ అక్కకైతే. అందుకే 2 days స్కూల్ అయితే మానిపించేసాను అనమాట. 2 రోజులు స్కూల్ మానిపించేసిన. రేపు కింద వెళ్ళకపోతే ఇంకేమీ లేదు, వ్యాన్ కింద టైర్లు ఉంటాయి కదండి, ఆ టైర్ల కింద దొబ్బేస్తాను మా స్మైల్ అక్కని. ఎందుకంటే చెప్పిన మాట వినట్లేదు, ఇచ్చిన హోంవర్క్ కూడా చేయట్లేదు. ఈవిడ చేశానని చెప్తుంది కానీ చేయట్లేదు. మ్యాక్సిమం అయితే నాకు కోపం వస్తుంది. టుడే వర్క్
సో అదే అనమాట. వాతావరణం అయితే ఇంకా అస్సలు వదలట్లేదు, చిన్నగా చినుకులు రాలుతూనే ఉన్నాయి. కానీ మెయిన్ ఎక్కువ వర్షం వచ్చేసి హెవీగా వర్షం వచ్చేసి ఆగిపోతే బాగుంటుంది. ఇలాగ చిన్నగా లైట్గా చినుకులు పడితే ఇంకా మనకందరికీ వాతావరణం చల్లగా కానీ ఇంకా వాన అయితే ఆగట్లేదు. హే జబ్బో తగులుకునేరా జర. ఇంకా పిల్లల్ని అయితే అస్సలు కిందికే దించట్లేదు, 1 డే అవుతుంది, బయటికి రానివ్వట్లేదు. చూసారు కదా, కొత్తవి బట్టలు అయితే తెచ్చుకుంది మా స్మైల్ అక్క. చూపిద్దురా నీ బట్టలు. మళ్ళా చేతులు కడుక్కోక తెచ్చుకో, పిడికి తేపో. సో అసలు వదలలేదు మా స్మైల్ అయితే. ఇంకా నాకు కొనిచ్చేది కొనియాల్సిందే అనేసి వదలలేదండి. బీ హ్యాపీ అంట, యువర్ ఏ హౌస్ ప్లాంట్ విత్ గుడ్ ఫీలింగ్ అంట. అంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నాకైతే ఈ టీషర్ట్స్ అయితే చాలా నచ్చినాయి. ఎందుకంటే చోటా భీమ్లో ఒక టీషర్ట్ నాకు ఈ రెడ్, ఇది ఏది బ్యాట్మ్యాన్ కొమ్ములు ఉన్నాయి. ఏమో నాకు తెలియదు. నావి చూపిస్తాను నేను, నా ప్యాంట్లు కూడా చూపిల్లా. సో ఇవి అన్నమాట, డ్రాయర్లు కూడా తీసేసుకున్నాను. వీడికినే వేసుకోకపోతే మాత్రం వీడిని ఉతికి ఆరేసి నేనేం చేసేది తెలియదు అనమాట. అందుకు సాక్ష్యం మీరే. వేసుకోను అన్నాడంటే మాత్రం చచ్చిపోతాను నా చేతులుడు. నేనైతే మంచి తీసుకెళ్ళా, అందుకే వేసుకుంటా. సో సండే అయితే మా షాపింగ్ చూడండి ఇలాగా. ఏ బబ్లీ కరా బబ్లీకి నేనే తీసుకెళ్ళా. ఫ్లవర్ వచ్చింది, దీనికి సన్ఫ్లవర్ వచ్చింది అనమాట. దీంట్లోకి ప్యాంట్ అండి. అవునండి, దాంట్లోకి ప్యాంట్ అండి. వేసుకోకపోతే మాత్రం ఉతికి ఆరేస్తామండి. అండ్ మా అక్క అయితే కింద పడిందండి. సో మా సండే అయితే ఇంకా ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ నుంచి షాపింగ్లు ఇదే సరిపోతుంది. అక్కడ మా ఆయన ఇది రాత్రి పూట వేసుకుంటే బాగుంటుంది కదండి. ఎస్, అందుకే నైట్ డ్రెస్సులు అంటారు. ఎస్, మా పాప అయితే కొత్త బట్టలు నీకు డైరీలు తీసుకెళ్ళమ్మా. అన్నీ మడతేసుకొని వెళ్ళండి, లేదంటే ఇంకా చింపేసి చాటలో వేసేస్తుందండి ఈవిడ గారు. ఏది ఇట్లారా. బబ్లీకి అయితే డ్రాయర్లు తీసుకున్నాను అనమాట. ఈ షార్ట్స్ అనమాట. మొత్తం అయితే 4 వచ్చినాయి, 100కి 4 ఇచ్చారు ఇవి. అదిగోండి ఇది అనమాట. ఊకో ఉన్న అది పూత పెట్టచ్చులే తల్లి మళ్ళీ. సో ఇవి 100కి 4 ఇచ్చారు. మరి మీ ఊర్లో 100కి ఎన్ని ఇస్తారో సార్ కామెంట్లు పెట్టండి. సో ఇవైతే లస్ట్కి ఎక్కువ ఒత్తుకోవనేసి నేను అవి తీసుకున్నాను. అంటే మళ్ళీ ముద్ర పడిపోతుంది కదా ఎక్కువ. సర్లే, మీ బండలు దురిసే బట్ట వేసేలా ఉంది దీంతో దెబ్బకి. ఇంకా గరా తిరుగుతుంది చూడండి. నిఖిల్ చూపి నీట్గా అయితే నిఖిల్ గారు మడతేసుకున్నాడు చూడండి. వీడికి మడతేసుకోవడం కూడా వచ్చేసింది బట్టలు. ఇంకా ఇప్పటి నుంచి నేను బట్టలు తగ్గగానే మడతేసుకుంటాడు ఈడే. బాగున్నాయా బట్టలు నిఖిల్? బాగున్నాయి కదా. నన్ను సతాయ్యావు కదా. అయ్యా నన్ను సతాయ్యావు కదా అంటే సతాయిచ్చేస్తాడంట. అమ్మా
మళ్ళా గుంజుకొస్తున్నాయి లెక్క శుద్ధం ఏ చాలా అతికేం చేస్తుంది బబ్లీ. చూసినారు కదా ఎంత హైట్ ఉన్నా కూడా. కరే కరే ఇట్లా రాయి. చూసారు కదా ఒక పక్క ఇంకా నీట్గా మడత పెట్టుకుంటున్నాడు మా నిఖిల్ గాడు. సో ఇది అనమాట ఈరోజు బట్టలలో వచ్చారనేసి ఇంకా పిల్లలకైతే బాగుంటాయి కిడ్స్కి అనేసి కొనేసుకున్నాను. పైగా బాగా చలేస్తుంది కదా పిల్లలకి, బట్టలు ఉతికినా ఆరట్లేదు ఇంకా డ్రాయర్లు మోపడైతే. నేనేసి ఒక పిల్లకి కొనుక్కోవడానికి వెళ్తే ఇంకా ముగ్గురు కలవన్నారు నా మీద. నాకు కావాలి బట్టలు నాకు కావాలనేసి ఏం చేస్తాం ముగ్గురు కొనిచ్చిన. ఇప్పుడు మా ఆయనకి ఏం సమాధానం చెప్పుకోవాలో ఏమో. నువ్వు బట్టలు కొంటా ఉండు నేను వెనకాల సంపాదిస్తూ ఉంటాను అనేసి పెడతారు. ఇంకా పిల్లలు అయితే మారం ఇక వదలరు. ఏదైనా చూసారంటే ఖచ్చితంగా గట్టి పట్టు పట్టేస్తారు మా పిల్లలు మాత్రం. వదలదు ఇంకా. మా స్మైల్ అయితే ఇంకా పడిపడి ఏడుస్తుంది. బ్రష్ కూడా మోయ్ ట్యాబ్లెట్ వేసుకోవాలా నువ్వు. అన్న చూసారు కదా సండే ఇంకా నన్ను పీకల మీద కూర్చోబెడతారండి. అవునా తెలుదులే మాకి పాపం. ఏదన్నా తినడానికి గుర్తుంది. క్లైమేట్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. గడ పెట్టేసి పైకి వస్తాయి. సో చూడండి సండే మా సండే నేను మా ఇంట్లో ఎలా చేశాను మా పిల్లలు అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను అంతన్నా శుభ్రం చేసుకో. సండే అంటే ఇట్లానే ఉంటుంది. ఇంకా ఇదిగోండి బిస్కెట్లు, ఇదిగోండి ఇక్కడ తొక్కలు, ఇదిగోండి ఇక్కడ కుర్చీ. అమ్మగారు ఇంకా కలెక్టర్ అయిపోతారు. మళ్ళీ 2 కట్ల 2 చెప్తుందో చెప్పలేదు. 2 కట్ల 2 4 2 3 5. ఫ్యూచర్లో అడుగు తినే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి మా స్మైల్ అక్కలో. సో ఓన్లీ సోఫా ఒకటి నాకు తెలిసి మర్యాద ఉంది. ఇంకా మిగిలినవన్నీ ఇదిగోండి చాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. గ్లాస్ పెట్టారు. ఇదిగోండి స్టిక్. ఇంతే సండే డ్రాయర్ డైనింగ్ టేబుల్ మీద చూసారా. మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఏం బబ్లీ అల్లరి చూసారు కదా. ఇంకా వీళ్ళు అల్లరి అయితే ఆగదు. ఇంకా ఇంట్లో ఏమేమి ఆగడాలు చేశారో అమ్మో పర్లేదు కొంచెం ఒక రకంగా. ఇప్పుడు మొత్తం పైన పెట్టుకొని అన్నీ ఎత్తిపేసుకోవాల్సి వస్తుంది. ఇంకేతలు చూడండి మొత్తం ఇంకా బెడ్షీట్లు ఎట్లా అంటే అట్లా. ఇంకా ఇదే లేసినాళ్ళ నుంచి నాకు ఇంకా వీళ్ళు సండే ఇంటి దగ్గర ఉన్నారంటే అయిపోతాను ఇంకా నేను. మళ్ళీ ఏదో ఎక్కడో గెలుకొస్తున్నాడు అప్ప మా నిఖిల్ గాడు. సో వాతావరణం అయితే బాగా చేంజ్ అయిపోయింది. ఎండ కాస్తుంది. ఈ ఎండని చూడక చాలా అవుతుందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా నిన్న విడిచేసిన బట్టలు అయితే ఇంకా నిన్న ఉతికేసిన బట్టలు అయితే ఇంక ఎండకేసేసుకుంటాను. ఏంది
ఏందది ఏందది బబ్లీ కోతి కదా. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా టీవీ మొత్తం వీళ్ళకేనండి. బబ్లీ ఓందది బొమ్మ కోతి చెప్పు కోతి. బబ్లీ చెప్పమ్మా. అర్రే ఇంత మాట చూడు. అర్రే మా బబ్లీకి బొమ్మలు ఆడుతాయినాయి. స్మైలీ వెళ్ళిపో దాంట్లోకి. మే కళ్ళద్దాలు పెట్టుకొచ్చావుపా. చూసారు కదా సండే ఫుల్ ఫండే. ఇంకా అయిపోతాం ఇక మేము వీళ్ళ కింద. మలేషియా నుంచి ఇలా బొమ్మలే కొండ